ఎవరైనా ఇంత వ్యతిరేక వ్యాఖ్య చేస్తే ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ తట్టుకోలేకపోతున్నానమ్మా. రాత్రింబవళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నానమ్మా. ఎందుకు ఈ జ్ఞానం అంతా, ఎందుకు ఈ చదువు అంతా, ఎందుకు ఈ పుస్తకాలన్నీ? మనస్సు బాగుపడడం లేదే. చింత చింత చింత. చితి కంటే చింత దారుణమైన. చితి చనిపోయిన దేహాన్ని దహిస్తుంది, చింత బతుకున్న వాడిని దహిస్తుంది. చితా చింత అంటే చితానయం చింత కంటే అంటారు. ఇక్కడ చితి చనిపోయిన దేహాన్ని దహిస్తుంది, చింత బతుకున్న వాడిని దహిస్తుంది. పోనీ ఇదేమన్నా పెద్ద చింత అంటే ఏమీ లేదు. ఏదో చింత చిగురంత చింత, చింత చెట్టు అంత చింత కాదు, చింత చిగురంత చింత. ఎవడో ఏదో అన్నాడు, ఏదో మనకు అనుకూలంగా జరగల, వ్యతిరేకంగా జరిగింది. అనుకున్నది దానికి అంత కంగారు పడాలా? అందరికి అవుతున్నాయా? ధర్మరాజు అనుకున్నవన్నీ అయ్యా, శ్రీరామచంద్రమూర్తి అనుకున్నవన్నీ అయ్యా. 5 నిమిషాలు మాయలేడి కోసం వచ్చేలోగా భార్యను ఎవడో ఎత్తుకుపోతాడని ఆయన అనుకున్నాడా? అంత లోపల ఇంత ప్రమాదం జరుగుతుందని సీతాదేవి అనుకుందా? వాళ్ళ విషయంలోనే జరిగే కదా అనుకోనివన్నీ మన విషయంలో జరగవా? ఎందుకు అంత కంగారు?